ఈరోజు ప్రశ్న, ఇండియాస్ పొజిషన్ ఇన్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? ప్రపంచంలో పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో మన దేశం ఏ స్థానంలో ఉందో చూద్దాం. మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగవ స్థానం. మన భారతదేశం ప్రపంచంలోనూ పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో రెండవ ప్లేస్లో ఉంది, అంటే సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండవ ప్లేస్లో భారతదేశం ఉంది. మూడవ ప్లేస్లో ఎవరున్నారు అనేసి అంటే బ్రెజిల్ ఉంది. నాలుగవ ప్లేస్లో ఎవరున్నారంటే టర్కీ ఉంది. ఫస్ట్ 4 ప్లేస్లో ఎవరున్నారు అనేసి అంటే ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ బ్రెజిల్, ఫోర్త్ టర్కీ. మన దేశంలో ఉన్నటువంటి రైతులు చాలా భిన్నమైనటువంటి పద్ధతులు ఈ ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. ఉద్యానవన పంటలు అంటే పండ్లు, కూరగాయలు ఇలాంటివి పండించేటువంటి దాన్ని ఉద్యానవన పంటలు అంటారు. ఈ పండ్లు, కూరగాయలు పండించేటువంటి విధానం మనం హార్టికల్చర్ అని పిలుస్తారు. హార్టికల్చర్ అంటే ఏంటి అనేసి అంటే పండ్లు, కూరగాయలు పండించేటువంటి విధానాన్ని హార్టికల్చర్ అని పిలుస్తారు. మన దేశంలో ప్రస్తుతము 353.19 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ 353.19 మిలియన్ టన్స్ పండ్లు ఉత్పత్తి చేస్తే ఆహార పద్ధతులకు వచ్చాడు అంటే ఆహార ధాన్యాలు ఎంత అనేసి అంటే ఆహార ధాన్యాలు 332.29 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించుకుంటే ఆహార ధాన్యాలతో కంపేర్ చేసుకుంటే మనకి ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఈ పంట తక్కువగా ఉంది, ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పండ్లు, కూరగాయల పంట అనేది ఎక్కువగా ఉంది ఆహార ధాన్యాలతో కంపేర్ చేసుకుంటే. మన దేశంలో ప్రపంచంలోనే పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 12% ఉత్పత్తి చేస్తుందన్నమాట.